అతను ఒక కుక్క అని భావించిన పిల్లి. ఒకప్పుడు హాయిగా ఉండే చిన్న పరిసరాల్లో విస్కర్స్ అనే ఆసక్తికరమైన పిల్లి ఉండేది. కానీ మీసాలు మీ సాధారణ పిల్లి కాదు. ఇతర పిల్లులు ఎండలో పడుకుని వాటి పాదాలను నొక్కుతుండగా విస్కర్స్ మేల్మెల్ల వద్ద మొరగడం మరియు కీచులాడే బొమ్మలను వెంబడించడంలో బిజీగా ఉన్నారు. వూఫ్, మియావ్, వూఫ్. అతను కంచెపై నుండి గర్వంగా అరుస్తాడు. ఇతర పిల్లులు తమ కళ్ళు తిప్పుకున్నాయి. అక్కడ అతను మళ్లీ వెళ్తాడుమా పుర్రింగ్ కుక్కపిల్ల, వారు చెబుతారు. ఒకరోజు విస్కర్స్ డాగ్ పార్క్ దగ్గర రంగురంగుల పోస్టర్ చూశాడు. వార్షిక డాగ్ టాలెంట్ షోని జాతులకు స్వాగతం, అది చదివింది. మీసాల కళ్ళు మెరిశాయి. చివరిగా ప్రకాశించే నా క్షణం. రోజూ సాధన చేసేవాడు. అతను కర్రలు బాగా ఒక రకంగా తెచ్చుకున్నాడు. తన తోకను ఊపాడు. సరే, దాన్ని తిప్పాడు మరియు 1 లేదా 2 పూల కుండీని పడగొట్టిన తర్వాత బోల్తా కొట్టడం కూడా నేర్చుకున్నాడు. పెద్ద రోజు వచ్చింది. పార్క్ మొరగడం, తోక ఊపడం మరియు అలసటతో కూడిన ఉత్సాహంతో సందడి చేసింది. ప్రతి ఆకారం మరియు పరిమాణంలో ఉన్న కుక్కలు అక్కడ ఉన్నాయి. మెత్తటి పూడ్లే, బలమైన బుల్ డాగ్లు మరియు సన్ గ్లాసెస్ తో కూడిన సాసేస్ కుక్క కూడా. మీసాలు వేదికపైకి వెళ్లినప్పుడు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పిల్లి. కానీ విస్కర్స్ సిగ్గుపడలేదు. అతను మియావ్ వూఫ్ అని అరిచాడు. జనం నవ్వారు. అప్పుడు అతను తన తోకను వెంబడిస్తూ వృత్తాలుగా తిరిగాడు. సరే, అతను తనకు తానే టేప్ చేసుకున్న రిబ్బన్. తరువాత అతను లేజర్ పాయింటర్ను బయటకు తీశాడు. విస్కర్స్ దానిని శంకువుల చుట్టూ, సొరంగాల మీదుగా మరియు హోప్ల ద్వారా మళ్లించేటప్పుడు ప్రేక్షకులలోని ప్రతి కుక్క అకస్మాత్తుగా ఎర్రటి చుక్కను వెంబడించింది. క్రోధ స్వభావం గల ముసలి గొర్రె కుక్క కూడా న్యాయమూర్తిని ఆకట్టుకుంది. అప్పుడు చివరి పరీక్ష వచ్చింది, గొర్రెలను మేపడం. ఓహో! కానీ విస్కర్స్ సిద్ధంగా ఉన్నాడు. అతను లేజర్ పాయింటర్ను ఫీల్డ్ పైకి విదిలించాడు మరియు గొర్రెలు గందరగోళంగా కానీ ఆసక్తిగా ఉన్న చుక్కను ఖచ్చితమైన ఆకృతిలో అనుసరించడం ప్రారంభించాయి. జనం విపరీతంగా వెళ్లిపోయారు. మీసాలు నాటకీయమైన విల్లు ఇచ్చి, నేను పిచ్చిగా అరవడం లేదు, నేను గర్వపడుతున్నాను. ఆ రోజు నుండి విస్కర్స్ గౌరవప్రదమైన మొదటి క్యాట్డాగ్ ఛాంపియన్ అయ్యాడు మరియు అతని ఫోటో ఎప్పటికీ పార్క్లో వేలాడదీయబడింది శీర్షికతో, ప్రతిభకు తోక రకం లేదు. నీతి: లేజర్ను వెంబడించే పిల్లిలాగా మీరు మీ కలలను వెంబడించినా మీరు ఎవరో గర్వపడండి.